నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. లంగ్ క్యాన్సర్ అనేది అసలు ఎందుకు వస్తూ ఉంటుంది? దీనికి సంబంధించిన లక్షణాలేంటి? ఎక్కువగా మనం వింటూ ఉంటాం పొగ తాగే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వస్తూ ఉంటుందని. తాగని వాళ్ళకి గూడా వస్తుందా? మనకున్న డౌట్స్‌ని క్లియర్ చేయడానికి ప్రెజెంట్ మనతో ఉన్నారు సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ గారు. మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అనేది రావడానికి ప్రధానమైన కారణాలేంటండి అసలు? లంగ్ క్యాన్సర్ రావడానికి గల ప్రధాన కారణాలండి. ఒకటి ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్మోకింగ్. సో, స్మోకింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ లైక్ హ్మ్. బీడీ, సిగరెట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ టొబాకో స్మోకింగ్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రికగ్నైజ్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ లంగ్ క్యాన్సర్స్. యాక్టివ్ స్మోకర్స్‌లోనే కాకుండా పాసివ్ స్మోకింగ్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటుంటాయి. సో, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అపార్ట్ ఫ్రమ్ ద స్మోకర్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇన్ ద ఆక్యుపేషనల్ ఏరియాస్‌లో సెకండ్ హ్యాండ్ స్మోక్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. ఇవి కాకుండా అదర్ ఇంపార్టెంట్ రీజన్స్ కాజెస్ వచ్చేసేసి ఎక్స్‌పోజర్ టు రేడాన్ గ్యాస్ ఆర్ ఎయిర్ పొల్యూషన్ ఆర్ స్ట్రాంగ్ జెనెటిక్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ అంటా ఉంటాము. సమ్ టైమ్స్ లంగ్ క్యాన్సర్ టెండ్స్ టు రన్ ఇన్ ది ఆహ్, ఫ్యామిలీస్ ఆల్సో. అలాగే సర్టెన్ జెనెటిక్ మ్యుటేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ జన్యు మార్పులు అనగా ఈజీఎఫ్ఆర్, ఆల్క్, రాస్1 ఇలాంటి జెనెటిక్ మ్యుటేషన్స్ ఉన్నప్పుడు కూడా లంగ్ క్యాన్సర్ రావడానికి రిస్క్ అనేది గణనీయంగా పెరుగుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు లంగ్ క్యాన్సర్‌కి సంబంధించి స్క్రీనింగ్ అంటూ ఏ విధంగా చేస్తారండి? ప్రిడామినెంట్‌గా లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కి వి హావ్ ఎ టెస్ట్ కాల్డ్ యాస్ లోడో సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్. అంటే ఇది కంపేర్ టు సిటీ స్కాన్స్, నార్మల్ సిటీ స్కాన్స్‌తో కంపేర్ చేసినట్టయితే రేడియేషన్ అనేది డోస్ చాలా తక్కువగా ఉంటుంది దీంట్లో. సో, లో డోస్ సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్. సో, హ్మ్. ఇది అందరికీ చేయడం వల్ల మనకి పెద్దగా ఉపయోగం ఉండదు. దేర్ ఆర్ సర్టెన్ క్యాండిడేట్స్ హూమ్ వి టెస్ట్ ఫర్ స్క్రీనింగ్. సో, స్క్రీనింగ్‌లో ఎవరు ఐడియల్ క్యాండిడేట్స్ అంటే 50 ఇయర్స్ టు 80 ఇయర్స్ ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒకటి. రెండవది హై అంటే వెరీ హై స్మోకర్స్, క్రానిక్ స్మోకర్స్. సో, హ్మ్. 20 ప్యాక్ ఇయర్స్ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ ఉన్నవారికి సో, ఈ టెస్ట్ యాన్యువల్‌గా ఆఫర్ చేయడం జరుగుతుంది. లో డోస్ సిటీ స్కాన్. సో, తద్వారా మనకి లంగ్ క్యాన్సర్ వెరీ ఎర్లీ స్టేజ్‌లో క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, లంగ్ క్యాన్సర్‌ని మనం ఎర్లీ స్టేజ్‌లో క్యాచ్ చేసినప్పుడు క్యూర్ చేయడానికి పాజిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 సెంటీమీటర్స్ ట్యూమర్ వితౌట్ స్ప్రెడ్ టు ఎనీవేర్ ఇలాంటి వాటిని మనము ఐడియల్‌గా స్క్రీనింగ్‌లో పట్టుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్ టైమ్‌లో చూసుకున్నట్టయితే అప్పుడు సీటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్ ప్రతి వారికి చేశాము. సో, అవును. దాంట్లో చాలా మందికి గూడా మనకు అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారికి ఇన్సిడెంటల్‌గా లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్‌లో క్యాచ్ చేయడం జరిగింది. హ్మ్. సో, లో డోస్ సీటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్ ద్వారా ఎఫెక్టివ్‌గా లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. లంగ్ క్యాన్సర్‌కి సంబంధించి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సాధారణంగా లంగ్ క్యాన్సర్ ప్రాథమికమైన లక్షణాలు చూసుకున్నట్టయితే మనము ఫస్ట్ కాఫ్ అంటామండి. దగ్గు, దీర్ఘకాలిక దగ్గు. సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్, కోల్డ్, కాఫ్ అలాంటివి మనకి సపోర్టివ్ కేర్, సింప్టమాటిక్ కేర్ తీసుకున్నప్పుడు అనగా యాంటీవైరల్స్ ఇలా తీసుకున్నప్పుడు దగ్గు, జలుబు అలాంటివి తగ్గుతాయి. సో, అలా కాకుండా 3-4 వీక్స్ కంటే ఎక్కువగా ఉండేటువంటి దీర్ఘకాలిక దగ్గు ఒకటి. రెండోది చెస్ట్ పెయిన్. లంగ్ క్యాన్సర్ ద్వారా చెస్ట్ పెయిన్ గూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్, బ్రీతింగ్ డిఫికల్టీ రావచ్చు. అలాగే హోర్స్‌నెస్ ఆఫ్ వాయిస్ అంటాము. సో, హ్మ్. ట్యూమర్ కంప్రెసెస్ ఆన్ ద నర్వ్స్ దానివల్ల మనకి గొంతు బొంగురు పోవడము, గొంతులో మార్పు రావడం ఇలాంటి ప్రాథమిక లక్షణాలు ఉంటాయి. సో, ఇవి ఎర్లీ స్టేజ్‌లో ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు ఉండొచ్చు, కొన్ని లక్షణాలు ఉండకపోవచ్చు. అలాగే లేట్ స్టేజ్‌లో స్టేజ్ 4 అడ్వాన్స్ స్టేజ్, మెటాస్టాటిక్ స్టేజ్‌కెళ్ళినప్పుడు సో, ఏ భాగానికైతే స్ప్రెడ్ అవుతుందో ఆ రకంగా మనం లక్షణాలు చూడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ మే స్ప్రెడ్ టు బ్రెయిన్. సో, వాళ్ళు మన దగ్గరికి వామిటింగ్స్, హెడేక్ ద్వారా ప్రెజెంట్ అవ్వడం జరుగుతుంది. అలాగే బోన్స్‌కి స్ప్రెడ్ అయినప్పుడు సివియర్ బోన్ పెయిన్స్ రావడము. అలాగే స్టేజ్ 4లో కొన్ని నాన్ స్పెసిఫిక్ సింప్టమ్స్ కూడా ఉంటాయి. అనగా ఆకలి తగ్గడము, ఆకలి మందగించడము, బరువు తగ్గడము, హ్మ్. సివియర్ ఫెటిగ్ ఇలాంటి లక్షణాలతో మనం చూస్తా ఉంటాం. డాక్టర్ గారు, ఇప్పుడు పొగ తాగని వాళ్ళకి గూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారా? లంగ్ క్యాన్సర్? ఇట్స్ అ గుడ్ క్వెషన్ అండి. సో, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వెన్ దే వాక్ ఇంటూ అవర్ ఓపీడీ, సార్ నేను స్మోకింగ్ చేయను, ఆల్కహాల్ త్రాగను, నాకెందుకు ఈ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వచ్చిందని చాలామంది సాధారణంగా కొంచెం 15-20% అడిగే క్వెషన్. యెస్,
పొగ త్రాగని వారిలో కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కొంతమందికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ మ్యూటేషన్స్ అంటాం. జెనెటిక్ మ్యూటేషన్స్ అనగా ఈజీఎఫ్ఆర్, ఆల్క్, రాస్1 లాంటి సర్టెన్ స్పెసిఫిక్ జెనెటిక్ మ్యూటేషన్స్ వచ్చినప్పుడు లంగ్ క్యాన్సర్ రావడానికి రిస్క్ గణనీయంగా అధికమవుతుంది. సో ఇది నాన్ స్మోకర్స్‌లోనే ప్రిడామినెంట్‌గా చూస్తూ ఉంటాము. సో స్మోక్ చేయని వారికి కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం డెఫినెట్‌గా 10-15% ఉండొచ్చు. డాక్టర్ గారు ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఉందని ఏ విధంగా నిర్ధారణ చేస్తారండి? ఏ క్యాన్సర్‌లో అయినా కండి స్పెసిఫిక్ డయాగ్నోసిస్, కన్ఫర్మేటరీ డయాగ్నోసిస్ అనేది బయాప్సీ ముఖ పరీక్ష ద్వారా చేయడం జరుగుతుంది. సో సిటీ స్కానింగ్‌లో చూసుకుంటూ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సిటీ స్కాన్. సో విల్ గో అండ్ టేక్ ద బయాప్సీ పీస్ ఫ్రమ్ ది లంగ్ మాస్. దాన్ని మనం టెస్టింగ్‌కి పంపించి స్కోప్ కింద చూసి తర్వాత కన్ఫర్మేషన్ ఆఫ్ ద డయాగ్నోసిస్, క్యాన్సర్ డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది ఒకటి. ఇదే కాకుండా ఏ స్టేజ్‌లో ఉంది అని తెలుసుకోవడానికి అవసరాన్ని బట్టి కొన్ని స్కానింగ్స్ కూడా చేయడం జరుగుతుంది. ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దీస్ క్యాన్సర్స్ పెట్ సిటీ స్కాన్ చేసి స్టేజ్ 4 ఉందా లేదా ఏ స్టేజ్‌లో ఉంది అనేది మనము నిర్ధారణ చేయడం జరుగుతుంది. అలాగే బ్రెయినింగ్ కూడా స్ప్రెడ్ అయిందా లేదా అని చూడడానికి ఎంఆర్ఐ బ్రెయిన్, ఎంఆర్ఐ స్పైన్ లాంటి టెస్టులు, ఇమేజింగ్ స్కాన్స్ కూడా అవసరం పడుతుంది. ఇవే కాకుండా సర్టెన్ సింపుల్ బ్లడ్ టెస్ట్ అవసరాన్ని బట్టి చేస్తూ ఉంటాం. డాక్టర్ గారు ఇప్పుడు లంగ్ క్యాన్సర్‌కి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే ఏ విధంగా ఉంటాయి? ట్యూమర్ స్మాల్ సైజ్‌లో ఉండి వేరే దగ్గరికి ఎక్కడికి స్ప్రెడ్ లేనప్పుడు మనము సర్జరీ ద్వారా ట్యూమర్‌ను తీసివేయడం జరుగుతుంది. దాన్ని డిపెండింగ్ అపాన్ ద సిట్యుయేషన్ మనము సర్జరీ ఆప్షన్ ఇస్తాము డెఫినెట్‌గా. ఆపరేషన్ చేసి గడ్డ తీసివేయలేనటువంటి పక్షంలో కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ అంటే కంబైన్డ్ కీమోథెరపీ అండ్ రేడియేషన్ ఇవ్వడం ద్వారా కొన్ని సందర్భాల్లో క్యూర్‌కి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక నియంత్రణ చేయవచ్చు. అలాగే స్టేజ్ 4 క్యాన్సర్స్‌లో చూసుకున్నట్టయితే మనము కీమోథెరపీ అంటాము. ప్లస్ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ లాంటి అత్యాధునికమైనటువంటి మనకి ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు లంగ్ క్యాన్సర్‌లో చూసుకున్నట్టయితే మెయిన్‌గా వచ్చేసేసి ఇప్పుడు ఇమ్యునోథెరపీ అంటాము. సో ఇమ్యునోథెరపీ డ్రగ్స్‌కి బేసిక్ కీమోస్‌కి ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ చాలా తక్కువ, సేఫ్ సైడ్ ఎఫెక్ట్స్, టాక్సిటీ అన్నీ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ కొంతమందికి 15-20% ఆఫ్ ద పేషెంట్స్‌కి, ఫర్ ఎగ్జాంపుల్ దోస్ హూ హ్యావ్ హై పీడీఎల్1 రిసెప్టార్ ఎక్స్‌ప్రెషన్ అంటాము. వాళ్ళలో ఇమ్యునోథెరపీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే 5 ఇయర్స్ మనకి ఓవరాల్ లైఫ్ స్పాన్ 5 ఇయర్స్ ఓఎస్ అనేది ఇమ్యునోథెరపీ డ్రగ్స్ ప్లస్ కీమో కాంబినేషన్‌లో మనం ఉపయోగించినట్టయితే 5 ఇయర్స్ బతకడానికి అవకాశము క్లోజ్ టు 25-30% వరకు మనము చూస్తూ ఉంటాము. సో కంపేర్డ్ టు ది ప్రీవియస్ డేస్ ఓన్లీ కీమోథెరపీ వర్సెస్ ఇప్పుడు మనం ఇమ్యునోథెరపీ ప్లస్ కీమోథెరపీ వాడినట్లయితే డెఫినెట్‌గా అవుట్‌కమ్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ డ్రాస్టికల్లీ ఒకటి. అండ్ ఎన్‌జీఎస్ టెస్టింగ్ అంటాము. సో క్లోజ్ టు 500-600 జీన్స్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్‌లో టెస్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మనకి యాక్షనబుల్ మ్యూటేషన్స్ ఆర్ టార్గెటబుల్ మ్యూటేషన్స్, జెనెటిక్ మ్యూటేషన్స్ ఏమున్నాయో తెలుసుకొని తద్వారా టార్గెటెడ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఈ లాస్ట్ 10 ఇయర్స్ టు 20 ఇయర్స్‌లో ఈ ట్రీట్మెంట్ మనకు అందుబాటులో వచ్చింది. సో ఈ రకంగా అవసరాన్ని బట్టి సర్జరీ, కీమో, రేడియేషన్, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అని ఈ ట్రీట్మెంట్స్ ద్వారా లంగ్ క్యాన్సర్‌ను మనము చాలా సమర్థవంతంగా ట్రీట్మెంట్ చేయవచ్చు. ఓకే డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.